ఈ నూతన సంవత్సరంలో మొట్టమొదటి ఆదివారం దేవుని మందిరంలో నిలిచిన మిమ్మలను దేవుడు దీర్ఘాయుష్మంతులుగా దేవుడు దీవించునుగాక. సుఖజీవనంతో గడుచు సంవత్సరాలను దేవుడు మీకు అనుగ్రహించునుగాక. మీ కుటుంబాల్లో నెమ్మదిని సమాధానాన్ని దేవుడు కలగచేయునుగాక. ఈ సంవత్సర కాలమంతా కీడుల నుండి మీరు తప్పించబడుదురుగాక, అపాయాల నుండి తప్పించబడుదురుగాక, ప్రమాదాల నుండి తప్పించబడుదురుగాక, మోసాల నుండి మీరు తప్పించబడుదురుగాక, నష్టము నుండి దేవుడు మిమ్మల్ని తప్పించునుగాక. మీ చేతుల కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తానుసారమైన మీ కోరికలను దేవుడు సిద్ధింపచేయునుగాక. మీ ఆలోచన దేవుడు సఫలపరచునుగాక. మీరు పెట్టిన ప్రతి అడుగు నేతిలో పడినట్లుగా దేవుడే చేయునుగాక. ఇవన్నీ మన జీవితాల్లో జరగాలి. ఆమేన్. దేవుని దగ్గర మనం కూడా కొన్ని నిబంధనలు, కొన్ని ఒడంబడికలు, కొన్ని వాగ్దానాలు మనం చేసుకోవాలి. గత సంవత్సరం ప్రభువా నా జీవితంలో క్రమంగా మందిరానికి రాలేకపోయాను, ఈ సంవత్సరం అలా జరగకూడదు, క్రమంగా నేను మందిరానికి వస్తాను, మీరు నాకు సహాయం చేయండి. గత సంవత్సరం కొన్ని ఆరాధనలు నేను పోగొట్టుకున్నాను. అవి కొంత వీలు అనుకూలత లేని పరిస్థితులను బట్టి, కొన్ని వీలు అవకాశం ఉన్న నా బడలిక, బద్ధకం, సోమరితనం, నిర్లక్ష్య వైఖరిని బట్టి కొన్ని ఆరాధనలు నేను పోగొట్టుకున్నాను. నన్ను క్షమించండి, ఈ సంవత్సరం అలా జరగకూడదు అని దేవుని దగ్గర ఒక తీర్మానం మనం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, ప్రతిరోజు నేను దేవుని వాక్యాన్ని చదవాలని ఆశపడుతున్నాను, నాకు సహాయం చేయండి. ప్రతిరోజు నా గృహంలో, నా కుటుంబంలో ప్రార్థన జరగాలి, కుటుంబ ప్రార్థన జరగాలి, వ్యక్తిగత ప్రార్థన జరగాలని నేను ఆశపడుతున్నాను, నాకు మీరు సహాయం చేయండి. నా మటుకు నేను మందిరములో అంతో ఎంతో కొద్దిగైన పరిచర్య నేను చేయాలి, పరిచర్యలో ఉన్న ఆశీర్వాదాన్ని నేను పొందుకునేటట్లుగా పరిచర్య చేయడానికి నాకు అవకాశాన్ని ఇవ్వండి ప్రభువా, నేను పరిచర్య చేస్తాను అనేటువంటి ఒక తీర్మానం మనం దేవుని దగ్గర చేసుకోవాలి. గత సంవత్సరంలో కొన్ని ఆర్థిక పరిస్థితులను బట్టి నమ్మకంగా నేను దశమ భాగాన్ని ఇవ్వలేకపోయాను. నువ్వు నా చేతుల కష్టార్జితాన్ని ఆస్వాదిస్తుండగా ఈ సంవత్సరం నమ్మకంగా నేను దశమ భాగం ఇవ్వాలనుకుంటున్నాను, నాకు నువ్వు సహాయం చేయి ప్రభువా. దేవుని దగ్గర మనం తీర్మానం చేసుకోగలిగితే నిశ్చయముగా ఆ తీర్మానాలను దేవుడు బలపరిచి ఆ దిశగా ఆయన మనల్ని చేపట్టి నడిపించునుగాక. మరింతగా దేవునిలో మనం బలపడుదుముగాక, మరింతగా దేవునికి దగ్గరవుదుముగాక. 2024 సంవత్సరం ఈ పరిచర్య ఈ సంవత్సరానికి మనం ప్రారంభించి 25 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 25 సంవత్సరాలు. 1999లో నవంబర్ మాసం చివరి దినాలలో ఇక్కడ పరిచర్య ప్రారంభించడం జరిగింది. 2-3తో ఈ పరిచర్య ప్రారంభించడం జరిగింది. ఒక చిన్న కత్తెరపాకలో గడ్డిలో కూర్చొని ప్రభువును ఆరాధించడంతో పరిచర్య ప్రారంభించబడింది. ఈ 25 సంవత్సరాలలో దేవుడు ఈ పరిచర్యను ఇంతగా ఆయన ఆశీర్వదిస్తూ వచ్చారు. పిలిచినవాడు నమ్మదగినవాడు అనడానికి ఈ రోజున ఈ పరిచర్య ఒక నిదర్శనంగా ఉంది.
రెండు చేతులెత్తి దేవునికి మనం స్తోత్రం చెల్లిద్దాం. ఆయన పిలుపుకు మనం లోబడితే, ఆయన మాటకు మనం లోబడితే, ఆయన మాటను మనం వినగలిగితే ఆయన మనలను ఆశీర్వదించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. 25 సంవత్సరాల ఈ పరిచర్యలో ఎన్నో అనుభవాలు ఉన్నాయి. ఎన్నో పాఠాలు దేవుడు నేర్పాడు. ఎన్నో అనుభవాలు గుండా దేవుడు నడిపించాడు. వాటన్నిటి మధ్యన దేవుడు తన సన్నిధిని తోడుగా ఉంచి నడిపించాడు. ఎన్నడూ కూడా ఆయన మనల్ని విడిచిపెట్టిన వాడు కాదు. ఈ సంవత్సరం ప్రభు మనకి వాగ్దానం చేశారు, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందమును కలగచేస్తాను. ఈ సంవత్సరం మన జీవితాల్లో ఉన్న విచారాలన్నీ కూడా సంపూర్ణంగా కొట్టివేయబడునుగాక. దేవుని ద్వారా మనము ఆనందాన్ని, సంతోషాన్ని పొందుదుముగాక. ఈ రోజున దేవుని వాక్య భాగముల నుండి కొన్ని విషయాలు, మన ముందున్న సమయ పరిధిలో కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. అందరూ కూడా బైబిల్ తెరిచి చూడండి. కీర్తన గ్రంథం 18వ అధ్యాయం, కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం. యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను, భక్తిహీనుడనై నేను నా దేవుని విడిచిన వాడను కాను. చాలు. చిన్న ప్రార్థన. పరిశుద్ధ తండ్రి, మీకు వందనాలయ్యా. ఈ నూతన సంవత్సరంలో మొదటి ఆదివారం మీ దివ్య సముఖములో మేము మీ పాదాలను సమీపించి మా హృదయాలంతటితో నాయన మిమ్మల్ని ఆరాధించుకునే భాగ్యాన్ని మాకు ఇచ్చారు. ఈ సమయంలో నీ మాటల కొరకు మేమందరం కనిపెట్టుకొని తట్టు చూస్తున్నాం. చదవబడిన వాక్య భాగంలో నుండి నాతో, మాతో, మా అందరితో మీరు మాట్లాడండి. పరిశుద్ధాత్మ తండ్రి, మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నా. మీ ఆత్మ కార్యాన్ని మా జీవితంలో జరిగించి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ చెప్పండి ఆమేన్. ఈ వచన భాగంలో భక్తుడైన దావీదు చక్కటి మాట పలుకుతూ ఉన్నాడు. ఈ వచన భాగాన్ని నేను కూడా చదువుతాను. నాతో పాటు కలిసి మీరు అందరూ చెప్పండి. యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను, భక్తిహీనుడనై నేను నా దేవుణ్ణి విడిచిన వాడను కాను. ఈ వాక్య భాగాన్ని ప్రభు మనందరి వినికిడిలో దీవించునుగాక. ఈ వచన భాగంలో ప్రధానంగా ఒక మాటను ఈ పునరుద్ధానపు ఆరాధనలో మీ దృష్టిలోనికి తీసుకొని రావాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడిచ్చిన ప్రేరణ, పరిశుద్ధాత్మ దేవుడు నా తలంపులోనికి తీసుకొచ్చినటువంటి ఆ విషయాలను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. నా సొంత మాటలైతే కాదు. ఈ వచన భాగంలో ప్రధానంగా ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 2వ లైన్లో భక్తుడైన దావీదు అంటా ఉన్నాడు, భక్తిహీనుడనై నేను నా దేవుణ్ణి విడిచిన వాడను కాను. నేను నా దేవుణ్ణి విడిచిన వాడను కాను. భక్తిహీనుడు, భక్తిలో నిలిచినవారు, భక్తి చేస్తున్నవారు, భక్తి కలిగిన వారు, వారి జీవిత అనుభవాలు ఏంటి? భక్తిలో నుండి తొలగిపోయిన వారు, భక్తిహీనులు, భక్తిని విడిచిన వారు, వారి అనుభవాలు ఏంటి? ఈ 2 కోణాలలో కొన్ని విషయాలు
ఈ రోజున దేవుని వాక్యపు వెలుగులో నుండి మనం నేర్చుకుందాం. కొందరు ఆలోచన తలంపుల్లో ఒకవేళ ఈ విధంగా అనుకుంటున్నారేమో, నేను దేవునిలో ఎంతో భక్తిగా ఉన్నాను, భక్తి చేస్తున్నాను, భక్తిలో నడిపించబడుతున్నాను, భక్తిగా దేవుని సేవిస్తున్నాను, భక్తిగా ప్రార్థిస్తున్నాను, భక్తిగా కానుకర్పిస్తున్నాను, భక్తిగా పరిచర్య చేస్తున్నాను, అయినా నా జీవితంలో కొన్ని ఇబ్బందులు, కొన్ని ఇరుకులు, కొన్ని శ్రమలు, కొన్ని బలహీనతలు చోటు చేసుకున్నాయి. ఎందుకు ఇలా జరుగుతుందని ఒకవేళ ఇటువంటి ఆలోచన నీ మనసులో మెదులుతూ ఉంటే, ఒకవేళ దానికి సమాధానంగానే దేవుడు ఈ రోజున ఈ సందేశం ద్వారా మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. రెండు చేతులే దేవునికి మనం స్తోత్రం చెల్లిద్దాం. దావీదు అంటున్నాడు, భక్తిహీనుడనై నేను నా దేవుని విడిచిన వాడను. దావీదు జీవితంలో కూడా ఇబ్బందులు వచ్చినాయి, ఇరుకులు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, శ్రమలు వచ్చినాయి, ప్రతికూల పరిస్థితులు వచ్చినాయి, అపాయాలు వచ్చినాయి. దావీదు కూడా ద్వేషించబడ్డాడు. దావీదు కూడా అసూయంతో విషపు చూపు సౌలు ద్వారా చూడబడ్డాడు. సౌలు ద్వారా దావీదు తరమబడ్డాడు. అరణ్యాలకు వెళ్ళిపోయాడు, అడవుల్లో నివసించాడు, ఎండకు ఎండాడు, వానకు తడిశాడు, మంచుకు వణికాడు. ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు. వీటన్నిటి మధ్యన కూడా దావీదు భక్తుడు పలికిన ఒక అద్భుతమైన మాట ఏంటంటే, భక్తిహీనుడనై నేను నా దేవుని విడిచిన వాడను కాను. భక్తిలోనే నిలిచాడు, భక్తిలోనే నడిపించబడ్డాడు, భక్తిలోనే దేవుని సేవించాడు, దేవుని ఘనపరిచాడు. ఆ వచ్చిన భాగములు అంటున్నాడు కదా, యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను. దేవుని మార్గములను అనుసరించినవాడు, దేవుని కట్టడలను అనుసరించినవాడు, దేవుని సన్నిధిని అనుసరించినవాడు దావీదు. దావీదు అంటున్నాడు, భక్తిహీనుడనై నేను నా దేవుణ్ణి విడిచిన వాడను కాను. ఒకవేళ భక్తిని విడిస్తే ఒక 2-3 మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మిమ్మల్ని ఏదో భయపెట్టాలని, మీ హృదయాలు ఏదో కలవరంతో నింపబడాలని కాదండి. జస్ట్ ఊరిక మీకు జ్ఞాపకం చేసి భక్తి కలిగిన వారి అనుభవాలు ఏంటో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట ఉంటుంది. చూడండి, భక్తి విడిచిన వాని మార్గములు వానికే వెక్కసమగును. భక్తి విడిచిన వాని మార్గములు ఒక నాటికి లేదా ఒక దినానికి వాని జీవితంలో అవి ఎలా ఉంటాయంట? వెక్కసంగా ఉంటాయంట. భోంచేసిన తర్వాత అది అరగకపోతే, అరగక వాంతి అయ్యేటట్టు ఉంటుంది కదా, అయ్యేటట్టు ఉంటుంది కానీ వాంతి అవ్వదు. అప్పుడు ఆ వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుంది? భక్తి విడిచిన వాని మార్గములు ఒకనాటికి వాని జీవితంలో వానికి వెక్కసాన్ని కలుగ చేస్తుంది అంటండి. సంతోషం ఉండదు, నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, దైవికమైన ఆశీర్వాదం ఉండదు, దేవుని మహిమను చూడలేడు, దేవుని కార్యాలు పొందలేడు. భక్తి విడిచిన వాని మార్గములు వానికి ఏమవుతాయి అంట? వెక్కసమవుతాయి అంట. భక్తి విడిచిన వాని మార్గం. ఇంకొక 2-3 మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. జస్ట్ అలా జ్ఞాపకం చేసి ముందుకు వెళ్తాను. కీర్తన గ్రంథం 32వ అధ్యాయం 10వ వచనం చూడండి. కీర్తన గ్రంథం 32:10. భక్తిహీనులకు అనేక వేదనలు
కలుగుచున్నవి. అనేకమైన వేదనలు ఎవరికి? భక్తి విడిచిన వానికి, భక్తిహీనులకు, భక్తిలో దిగజారిపోయినటువంటి వారికి, భక్తిలో దిగజారిపోయినటువంటి వారికి అనేక వేదనలు కలుగుతున్నాయి. ఇంకొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 16వ వచనం. నీతిమంతుడు 7 మారులు పడినను తిరిగి లేచును, ఆపత్కాలమందు భక్తిహీనులు కూలిపోతారు. ఈ వాక్యాన్ని మీరు బాగా గమనించాలి. 7 మార్లు పడినా మరలా ఎవరు తిరిగి లేస్తారు? నీతిమంతులు. నీతిమంతులు పాదం ఒకవేళ తొట్టిల్లి వారు ఒకవేళ పడిపోయినా వారు తిరిగి లేవనెత్తబడతారు. ఆపద్దినమున, కష్టదినమున, శ్రమ దినమున భక్తిహీనులు ఏమైపోతారు చెప్పండి? కూలిపోతారంట. వారికి ఆశ్రయము, ఆధారము, వారు నిలబడడానికి ఏమి ఉండదు. భక్తిహీనులు వారి జీవితంలో అనేకమైన వేదనలు కలుగుతాయి. భక్తిహీనులు ఆపద్దినమున వారు కూలిపోతే వారికి ఆశ్రయము దొరకదు. ఇంకొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోబు గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనం. యోబు గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనం. భక్తిహీనుల దీపము ఆర్పివేయబడును. భక్తిహీనుల దీపం ఏమైపోతుంది చెప్పండి? ఇప్పుడు భక్తిహీనుని గురించి అనేకమైన మాటలు ఉన్నాయి. నేను మీకు 4 మాటలు జ్ఞాపకం చేశాను. వాటిలో మొట్టమొదటిది ఏంటి చెప్పండి? భక్తి విడిచిన వాని మార్గములు ఏమవుతాయి? వానికే వెక్కసమవుతాయి. రెండవది, భక్తిహీనుని జీవితంలో అనేకమైన వేదనలు. మూడవది, ఆపద్దినాన భక్తిహీనులు కూలిపోతారు. నాలుగవదిగా, భక్తిహీనుని దీపము ఏమైపోతుంది? ఆరిపోతుంది. ఇవి మనకి దూరమవునుగాక, ఇవి మనకు వద్దుగాక వద్దు. ఎవరైనా కావాలని కోరుకుంటున్నారా? ఈ 2024వ సంవత్సరంలో మనం భక్తిహీనులుగా ఉండకూడదు. భక్తి కలిగిన వారంగా దేవుని సన్నిధిలో మనం కనబడుదుముగాక. భక్తి గలవారమని మనల్ని గూర్చి సాక్ష్యము సమాజం ఇచ్చునుగాక. ఎలా ఉండాలి మనం చెప్పండి? భక్తి కలిగినటువంటి వారంగా ఉండాలి. ఫిలిప్పీ పత్రికలో ఒక మాట ఉంటుంది, కొంతమంది పైకి భక్తి గలవారుగా ఉంటారంట, కానీ లోన వారు దేవుని శక్తిని ఆశ్రయించినటువంటి వారు. అలా కూడా మనం ఉండకూడదండి. భక్తి గలవారంగా ఉండాలి. భక్తిలో ఉన్న శక్తి మనం అనుభవించాలి. భక్తిలో ఉన్న దేవుని మహిమను మనం చూడాలి. భక్తిలో ఉన్న దేవుని ప్రభావాన్ని మనం అనుభవించాలి. భక్తిలో ఉన్న మహిమైశ్వర్యాన్ని మనం పొందాలి. దేవుని దృష్టిలో మనం భక్తి గలవారంగా కనబడుదుముగాక. భక్తి గలవారం అంటే క్రమంగా దేవుని మందిరానికి రావాలి. 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి. దేవుని సన్నిధిలో భయభక్తులతో దేవుణ్ణి మనం ఆరాధించి ఆయనను మనం సేవించాలి. ఆయనను మనం సేవించాలి. ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను మనం గైకొనాలి. చూడండి, నేను మీకు కొందరు వ్యక్తులను జ్ఞాపకం చేస్తాను. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 1వ వచన భాగం. అంతటి ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, అంతటా ప్రవక్త శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, నీ దాసుడైన నా పెనిమిటి
చనిపోయెను. అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండినని. అతడు యెహోవా యందు ఏం కలిగిన వాడు? భక్తి గలవాడై. అందరు గొంతులు వినబడేటట్టు చెప్పాలి. అతడు ఎలాంటి వాడు చెప్పండి? ఎవరి ఎడల? దేవుని ఎడల అతడు భక్తి కలిగిన వాడు. ఏం కలిగిన వాడు? భక్తి కలిగిన వాడు చనిపోయాడు. అతడు చనిపోయిన తర్వాత అతని భార్య, అతని బిడ్డలు మిగిలారు. అతడు చనిపోయే నాటికి అతని తరపున, అతని పక్షంగా కొంత అప్పు మిగిలిపోయింది. అతడు చనిపోయిన కొంతకాలానికి అప్పుల వారు వచ్చారు అతని భార్య బిడ్డల దగ్గరికి అప్పు కట్టమని. అప్పు కట్టడానికి ఆమె దగ్గర డబ్బులు లేవు. ఒకవేళ అప్పటికి 1, 2, 3 గడువులు పెట్టారేమో. ఆ 1, 2, 3 గడువుల్లో కూడా ఆమె అప్పు కట్టలేకపోయిందేమో. అప్పు వారు వచ్చి ఆమెతో మాట్లాడుతూ అంటున్నారు, నీ పిల్లలను మేము తీసుకొని వెళ్ళి వారి ద్వారా పని చేయించుకొని మా అప్పు తీరేంత వరకు వారిని మా దగ్గరే పెట్టుకుంటాం. అప్పు తీరిన తర్వాత ఆ పిల్లలను మళ్ళా నీ దగ్గరికి పంపిస్తాం. నీ పిల్లలను మేము తీసుకొని వెళ్ళిపోతాం అన్నారు. ఆ మాట ఆమె హృదయానికి బాగా గాయాన్ని చేసింది. భర్తను కోల్పోయాను, బిడ్డలను చూసుకొని బ్రతుకుతున్నాను, అప్పుల వారు ఇప్పుడు ఈ బిడ్డలను కూడా తీసుకొని వెళ్ళిపోతామంటా ఉన్నారు. ఇంకా నేను ఎవరి కొరకు బ్రతకాలి? దేనికి బ్రతకాలి? సమాజంలో అయ్యో నా కుటుంబం విడువబడిన స్థితిలో కనబడతా ఉంది కదా అన్నట్టుగా తన హృదయంలో ఒక వేదన, ఒక బాధ. ఆ సమయంలో ఆమెకు ఒక ఆలోచన, ఈ సమస్యకు పరిష్కారం దేవుని ద్వారా నేను పొందుకోవాలి. హల్లెలూయా. ఎక్కడికి పరిగెత్తింది ఆమె? ఎక్కడికి వెళ్ళింది? తను ఎదుర్కొన్న సమస్యలో దేవుని మందిరానికి, దేవుని సేవకుని దగ్గరికి, దేవుని దగ్గరికి వెళ్ళాలన్న ఆలోచన ఆమెకు ఎలా తట్టింది? ఎవరిని బట్టి ఆలోచన ఆమెకు వచ్చింది? ఆమె మాటల్లోనే మనం చూస్తున్నాం. ఏమని చెప్పింది ఆమె? నా భర్త యెహోవా యందు భక్తి కలిగిన వాడు. ఏం కలిగిన వాడు? తాను బ్రతికి ఉన్న దినాలలో తన కుటుంబంలో ఎదురవుతున్న సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు, శోధనలు, ప్రతికూల పరిస్థితులను బట్టి తను మనుషుల దగ్గరికి పరిగెత్తక దేవుని సన్నిధిని, దేవుణ్ణి ఆశ్రయించిన వ్యక్తిగా భక్తి కలిగిన అనుభవాలను తన భార్య బిడ్డలకు నేర్పి చనిపోయాడు అతడు. 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి. వాస్తవంగా అతడు ఆ అనుభవాలు నేర్పకపోతే ఇప్పుడు ఈమె తనున్న పరిస్థితిని బట్టి తల్లిగారి దగ్గరకో, తండ్రి దగ్గరకో, తన భర్త తల్లిదండ్రుల దగ్గరకో, తోపుట్టుల దగ్గరకో ఆమె పరిగెత్తాలి. వెళ్ళింది అలాగా? వెళ్ళాల. తన భర్త దగ్గర ఏమి నేర్చుకుందంటే, తనకి ఏదైనా ఒక సమస్య వస్తే ఆ సమస్య విషయంలో మనము దేవుణ్ణి ఆశ్రయించాలి, దేవుని సన్నిధిని ఆశ్రయించాలి, దేవుని పాదాలను మనం ఆశ్రయించాలి, దేవుని దగ్గరికి మనం వెళ్ళాలి అనే ఒక భక్తి మార్గాన్ని ఆ తల్లి నేర్చుకుంది. ఆ అనుభవాన్ని బట్టి ఎలీషా దగ్గరకు వచ్చి అడుగుతా ఉంది, నాయనా, నా భర్త నీ దాసుడు, ప్రవక్త శిష్యులలో ఒక శిష్యుడు, దేవుని యందు భక్తి కలిగిన వాడు, అతడు చనిపోయాడు, కొద్ది కాలం అయ్యింది, ఇప్పుడు అప్పుల వారు వచ్చారు, అప్పు కట్టమంటున్నారు, నా దగ్గర డబ్బులు లేవు, పిల్లలు తీసుకుని వెళ్ళిపోతామంటున్నారు, ఏం చేయాలో అర్థం కావటం లేదయ్యా, ఏం చేయాలో పాలు పోవటం లేదయ్యా అని మొరపెట్టుకుంది. ఎలీషా అన్నాడు, నా వలన నీకేమీ కావాలి? నీ ఇంటిలో ఏమున్నదో చెప్పమ్మా. దాచుకోకుండా తన ఇంట్లో ఏముందో చెప్పేసింది.
ఓ పని చేయి, ఇంటికి వెళ్ళు, ఇరుగు పొరుగు వారిని అడిగి ఖాళీ పాత్రలు 60 తీసుకో, 60 తీసుకున్న పాత్రలన్నీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టు, నీ పిల్లలను తీసుకో, ఇంట్లోనికి వెళ్ళు, తలుపు వేయి, మోకరిల్లండి, ప్రార్థన చేయండి. మీరు కలిగిన ఆ నూనె పాత్ర ఏదైతే ఉందో ఆ పాత్రలో ఉన్న నూనె ఈ 60 తీసుకొచ్చిన ఖాళీ పాత్రలో వంచు. చక్కటి సలహా ఇచ్చాడు ఎలీషా. ఎలీషా చెప్పినట్లుగానే ఆమె వెళ్ళి చేసింది. ఆమె దగ్గర ఉన్న కొంచెం నూనెతో ఆమె 60 తీసుకొచ్చిన ఖాళీ పాత్రలన్నీ కూడా నూనెతో నింపబడ్డాయి. మళ్ళా పరుగున ఎలీషా దగ్గరకు వచ్చి అడిగింది, నాయన ఏం చేయమంటావు? ఎలీషా అంటున్నాడు, ఆ నూనె అమ్మేయి, డబ్బులు వస్తాయి. ఏం చేయమంటావు నాయన? డబ్బులు అప్పు తీర్చేయి. అప్పు తీర్చేసింది, ఇంకా డబ్బులు మిగిలి ఉన్నాయి. ఏం చేయమంటావు అంది. నీవు నీ పిల్లలు మీ బ్రతుకు దినాలన్నీ కూడా పోషించబడటానికి ఆ ధనం మీ దగ్గర పెట్టుకోండి. ఇక్కడ నేను మీకు చెప్పాలనుకున్న ఒక మాట ఏంటో తెలుసా? ప్రియ దేవుని ప్రజలారా, దేవుని సంఘమా, ఆ తల్లి భర్త చనిపోయాడు. కానీ ఎలా చనిపోయాడు? భక్తి కలిగిన వాడుగా చనిపోయాడు. భక్తి గల వానిగా ఆ వ్యక్తి చనిపోయాడు. చనిపోయిన తర్వాత అతని కుటుంబం, అతని భార్య, అతని పిల్లలు విడువబడిన స్థితిలో ఉన్నారా? లేరు. దేవుడు ఆ కుటుంబానికి సహాయం చేశాడు. ఆ కుటుంబంలో ఉన్న సమస్యను దేవుడు పరిష్కరించాడు. ఆ కుటుంబంలో ఉన్న అప్పు తొలగించబడింది. వారు బ్రతుకు దినాలన్నీ వారు పోషించబడేటట్లుగా దేవుడు వారిని ఆశీర్వదించాడు. నీవు భక్తి గలవాడివిగా ఉంటే నీ భక్తిని బట్టి నీ తరువాత నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ కుటుంబంలో ఉన్న అప్పులన్నీ తొలగించబడతాయి. కీర్తనలో దావీదు భక్తుడు అంటాడు, ఏమంటాడంటే, నేను బాలుడునై ఉన్నప్పటి నుంచి ఇప్పుడు నేను పెద్దవాడినయ్యాను, చాలా పెద్దవాడినయ్యాను, చాలా వయసు పైబడింది, చాలా చిన్నప్పటి నుండి చాలా పెద్దవాడినైనా ఇప్పటి వరకు నా జీవితంలో నేను గమనిస్తూ వచ్చాను. ఏం గమనించానో తెలుసా? నీతిమంతులు విడువబడుట కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను, నీతిమంతుల పిల్లలు, భక్తిలో నిలిచిన వారి పిల్లలు, భక్తిలో నిలిచిన వారి కుటుంబం భిక్షమెత్తుట నేను చూడలేదు. ఎందుకంటే వారు చేసిన భక్తి వృధా కాదండి, వారి ప్రార్థనలు వృధా కావు, వారు చేసిన పరిచర్య వృధా కాదు, వారు కార్చిన కన్నీరు దేవుని పాదాల దగ్గర వృధా కాదు. ఖచ్చితంగా అది నీ కుటుంబానికి అక్కరకు వస్తుంది, అది నీ పిల్లలకు అక్కరకు వస్తుంది. భక్తి కలిగిన వాడుగా బ్రతికి, భక్తి కలిగిన వాడుగా చనిపోయిన తర్వాత కూడా అతని గురించి ఒక అద్భుతమైన సాక్ష్యం, భక్తి కలిగిన వాడు అని. ఈరోజు అటువంటి సాక్ష్యం మన జీవితాల్లో కలుగునుగాక. ఎలా ఉండాలి మనం? చెప్పండి, చెప్పాలి అందరూ. ఎలా ఉండాలి మనం? భక్తి కలిగిన వారంగా ఉండాలి. భయభక్తులు అనేటువంటి మాట బైబిల్లో అనేక పర్యాయాలు మనం చూస్తాం. ఆకాశంలో పక్షి ఎగరటానికి 2 రెక్కలు ఎలా అవసరమో ఆధ్యాత్మిక శిఖరాలకు మనం ఎక్కి వెళ్ళాలి. అంటే మన జీవితాలలో కూడా భయము, భక్తి అనేది అవసరం. దానిలో ఒక భాగం భక్తి. భక్తి భక్తి భార్య సాక్ష్యం ఇస్తా ఉంది, నా భర్త భక్తి కలిగిన వాడు దేవుని ఎడల. ఈరోజు మన గురించి అటువంటి సాక్ష్యం ఉందా? ఒకవేళ నువ్వు భక్తి చేస్తూ భక్తిలో నిలిచిన వాడవై శ్రమల్లో నెలకొట్టబడుతున్నావా? ఇబ్బందుల్లో నెలకొట్టబడుతున్నావా?
ఆర్థిక సమస్యలతో నెలకొట్టబడుతున్నావా? అనారోగ్య పరిస్థితుల మధ్య నెలకొట్టబడుతున్నావా? సమాజంలో ఒకవేళ ఆయా సమస్యలను బట్టి నిందించబడుతూ అవమానానికి గురవుతూ ఒకవేళ నువ్వు నెలకొట్టబడుతున్నావా? అయ్యో, నేను భక్తిలో ఉండుకుని ఇటువంటి పరిస్థితులు నా జీవితంలో ఎందుకు చోటు చేసుకున్నాయని ఒకవేళ బాధపడుతూ ఉంటే ఈరోజు దేవుడు నీకు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఒకవేళ నువ్వు నెలకొట్టబడచ్చు, కానీ నీవు మాత్రం విడువబడవు. విడువబడిన స్థితిలో నీవు ఉండవు. విడువబడిన స్థితిలో నీ కుటుంబం ఉండదు. విడువబడిన స్థితిలో నీ ఆరోగ్య ఆర్థిక పరిస్థితులు, నీ పిల్లల పరిస్థితులు ఉండవు. భక్తి కలిగిన వాడే కుటుంబంలో ఏముంది చెప్పండి? అప్పుందా లేదా? భక్తి కలిగిన వారమే మన జీవితంలో సమస్యలు ఉన్నాయి, లేవనడానికి లేదు. అయితే దేవుడు మనల్ని విడిచిపెట్టడు. దేవుని సన్నిధి మనల్ని విడిచిపెట్టదు. భక్తిహీనుల పరిస్థితి ఏంటో నేను మీకు ఇందాక జ్ఞాపకం చేశాను. ఒకనాటికి వాని మార్గంలో వానికి ఏమవుతాయి చెప్పండి? రెక్కసం అవుతాయి. భక్తిహీనుని జీవితంలో అనేకమైన వేదనలు వస్తాయి. కూలిపోతారు. వారికి ఆధారం ఉండదు. వారి దీపం ఆరిపోతుంది. ఏమైపోతుంది చెప్పండి? దీపం ఆరిపోతుంది. భక్తి కలిగి భక్తిలో నిలిచి భక్తిలోనే చనిపోయిన తర్వాత కూడా భక్తి గలవాడని సాక్ష్యం పొందిన అతని కుటుంబం, అతని భార్య బిడ్డలు విడువబడ్డారా? చెప్పాలి సమాధానం. విడువబడ్డారా? వారి దీపం ఆరిపోయిందా? దేవుడు ఆ కుటుంబంలో అద్భుతం చేశాడా లేదా? అప్పులు తీరిపోయినాయా లేవా? ఈ నూతన సంవత్సరంలో మీ కుటుంబాల్లో ఉన్న అప్పులన్నీ యేసు నామములో తీరిపోవునుగాక. అప్పు తీరిపోవునట్లు దేవుడే మీకు చక్కటి ఆలోచన చెప్పునుగాక. ఆ ఆలోచన అనుసరించే మనసు మీకు కలుగునుగాక. మీ చేతుల కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. అప్పు కట్టగా సంవత్సరం చివరికి ఇంకా మిగిలి ఉండునుగాక. మీరు మీ పిల్లలు పోషించబడే సమృద్ధి మీ కుటుంబాల్లో కలుగునుగాక. ఈ 2024 సంవత్సరం ఆర్థిక పరమైన సమృద్ధి, ఆర్థిక పరమైన ఐశ్వర్యాన్ని మీరు పొందుదురుగాక. ఎప్పుడు మనం భక్తి కలిగిన వారంగా దేవుని సన్నిధిలో కనబడినప్పుడు. భక్తి విడిచిపెట్టి తిరిగితే కాదు, దేవుని సన్నిధి విడిచిపెట్టి తిరిగితే కాదు, దేవుని మందిరాన్ని విడిచిపెట్టి తిరిగితే కాదండి. భక్తిలో నిలిచిన వారి జీవితాల్లో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. దేవుడు ఆశ్చర్య కార్యాన్ని చేయబోతా ఉన్నాడు. నీకు అసాధ్యమే. ఏం చేయడానికి నీకు పాలు పోకపోవచ్చు. అతను అదేగా చెప్పింది, ఏం చేయాలో నాకు పాలు పోవటం లేదయ్యా. నేనుగా కట్టలేను. నా శక్తి, నా సామర్థ్యం, నాకు బలము చాలదు, నా వల్ల కాదు. కానీ దేవుడు అక్కడ అద్భుతం చేశాడు. నీ వల్ల కాదు. నీ చుట్టూ అంధకారమే, నిరాకారమే, శూన్యమే. అంధకారంలోనే దేవుడు అద్భుతం చేస్తాడు. నిరాకారంగా ఉన్న, శూన్యంగా ఉన్న నీ జీవితంలో దేవుడు గొప్ప వెలుగును ప్రకాశింపజేస్తాడు. మనం భక్తి కలిగినటువంటి వారంగా దేవుని దృష్టిలో మనం కనబడదుముగాక. ఇంకొక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తానండి. చూడండి, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 1వ వచనం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 1వ వచనం. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలియను భక్తిపరుడొకడు కైసరియాలో ఉండెను. 2 చేతులెత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఎవరు కనబడతా ఉన్నారు ఇక్కడ? ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన
కొర్నేలి. అందరూ చెప్పండి, ఎవరు అతను? ఇంకొకసారి చెప్పండి, మూడోసారి కూడా. కొర్నేలిని గూర్చి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఏమని వ్రాయించాడు? భక్తిపరుడు. భక్తిపరుడు. దానికి ముందు అతని స్థితి ఏంటో కూడా దేవుడు అక్కడ తెలియచేశాడండి. అతను ఎవరు? ఒక శతాధిపతి, ఒక మిలిటరీ ఆఫీసర్. ఎవరు చెప్పండి? ఒక మిలిటరీ ఆఫీసర్. అతని చేతి కింద 100 మంది ఉంటారండి. 100 మంది మీద ఒక అధిపతి, ఒక ఉన్నతమైన ఆఫీసర్. మన జీవితాల్లో ఒక్కొక్క మారు మనం చేస్తున్న ఉద్యోగం మన భక్తి జీవితానికి అడ్డుగా మారుతుంది. మనం చేస్తున్న వ్యాపారం ఒక్కొక్కసారి మన భక్తి జీవితానికి అడ్డుగా మారుతుంది. ఒక్కోసారి మనం చదువుతున్న చదువులు మన భక్తి జీవితానికి అడ్డుగా మారుతాయి. ఒక్కోసారి మన పిల్లలు మన భక్తి జీవితానికి అడ్డుగా మారుతారు. అప్పుడప్పుడు కొంతమంది అంటారు కదా, అమ్మ మందిరానికి రాలేదు ఏంటంటే, వారి దగ్గర నుంచి వచ్చే సమాధానం ఏంటో తెలుసా? ఈ పిల్లలండి, ఈ పిల్లలతో పని అవుతుంది, మాయదారి పిల్లలండి, వీళ్ళతో పడలేకపోతున్నానని. ఎవరితో పడలేకపోతుందంట? వాళ్ళు లేనప్పుడేమో లేరని ఏడ్చారు, దేవుడు కనికరించి ఇస్తేనేమో ఇప్పుడు వారి మీద వంకబెట్టి దేనికి దూరం అవుతున్నారు? దేవునికి. ఉద్యోగం లేనప్పుడు బాధపడ్డావు, ఉద్యోగం ఇస్తే ఇప్పుడు ఆ ఉద్యోగం నీకు అడ్డమైంది దేవుని మందిరానికి రావటానికి. వ్యాపారం లేనప్పుడు బాధపడ్డావు, దేవుడు వ్యాపారాన్ని ఇచ్చి ఆస్వాదిస్తే ఆ వ్యాపారం నీకు మందిరానికి అడ్డమయ్యింది. వంద మంది మీద ఒక ఉన్నతమైన ఆఫీసర్, మిలిటరీ ఆఫీసర్, శతాధిపతి, ఒక ఉన్నతమైన ఉద్యోగాన్ని చేస్తూ సమాజంలో ఒక హోదా, ఒక ఉన్నతమైన స్థాయిని కలిగి ఉండి కూడా ఏం కలిగి ఉన్నాడు అతడు? భక్తి కలిగిన వాడై ఉన్నాడు. 2 చేతులైతే స్తోత్రం చెల్లిద్దాం. ఇక్కడ నేను మీకు ఒక మాట చెప్తానండి. ఈ నూతన సంవత్సరం భక్తి చేయడానికి, దేవునికి దగ్గరగా మనం బ్రతకడానికి, దేవుని సన్నిధిలో బ్రతకడానికి, దేవునితో కూడా మనం బ్రతకడానికి ఏది మనకు అడ్డుగా ఉండకుండా ఉండునుగాక. చెప్పకూడదు మనం, అయ్యా వ్యాపారం, అయ్యా ఉద్యోగం, అయ్యా వ్యవసాయం, అయ్యా పిల్లలు, అయ్యా చదువులు, ఇవేవి మనకి అడ్డుగా రాకూడదండి. ఇవేవి అయినా మొదట దేవుడు, తర్వాత దేవుని, తర్వాత ఇవి. ఆ స్థాయికి నువ్వు ఆధ్యాత్మిక స్థితిలో ఎదగాల, ఆ స్థాయికి నువ్వు రావాలి, దేవుడు కోరుకుంటున్నాడు. నాకు కూడా ఆశ ఉంది అన్నవారు స్తోత్రం చెప్పండి. ఆశ ఉంటే ఖచ్చితంగా దేవుడు మీ ఆశను దేవుడు నెరవేరుస్తాడు. మీ ఆశను దేవుడు నెరవేరుస్తాడు. అవేవి మనకి అడ్డు రాకుండా పరిస్థితులన్నీ దేవుడు అనుకూలం చేస్తాడు. అయితే మనకు ఆశ మాత్రం ఉండాలి. ఏముండాలి చెప్పండి? మనకు ఆశ ఉండాలి. మనకు ఆశ లేకుండా దేవుడు చేయలేడు. దైవజనులు ఆర్ఆర్కే మూర్తి నాయన గారు గొప్ప దైవజనులు. వారు బ్రతికిన కాలంలో ఒక ఆయన దగ్గరకు వచ్చారంట. అయ్యా, ఉదయాన లేచి నేను ప్రార్థన చేసుకోవాలనుకుంటున్నాను, కానీ ప్రార్థన చేసుకోలేకపోతున్నాను, లేవలేకపోతున్నాను, నా కోసం ప్రార్థన చేయండి అన్నాడంట. ఆయన ఒక్క నిమిషం మౌనంగా ఉండి, ఉదయం నువ్వు లేచి ప్రార్థన చేసుకోవాలి, దాని కొరకు నేను నీకు ప్రార్థన చేయాలి, లేవలేకపోతున్నావు, బద్ధకంగా ఉంటుంది, నేను నీకు కొరకు ప్రార్థన చేయాలి. అప్పుడు దైవజనులు ఆర్ఆర్కే మూర్తి నాయన గారు ఆయనతో అన్నాడంట, నేను నీ కొరకు ప్రార్థన చేస్తాను తప్పకుండా, కానీ ఎప్పుడు చేస్తానంటే ఉదయాన నువ్వు మంచం మీద నుండి ఒక కాలు కింద పెట్టు, ఒక కాలు కింద పెట్టు, రెండో కాలు కొరకు నేను ప్రార్థన చేస్తాను అన్నాడంట. రెండో కాలు కొరకు నేను ప్రార్థన. అప్పుడు ఆయనకి అర్థమైంది. ఏమర్థమైంది? లెగవాలన్న ఆలోచన, ఆశ మొదట నాలో,
అది లేకుండా దైవజనులు నా కొరకు ప్రార్థన చేసినా దానివలన ఉపయోగం ఏమీ కూడా లేదు. దేవునితో, దేవునికి దగ్గరగా, దేవుని సన్నిధిలో బ్రతకాలన్న ఆశ మనలో ఉంటే ఖచ్చితంగా పరిస్థితులన్నీ కూడా దేవుడు అనుకూలం చేస్తాడు. అప్పుడు ఆయన దైవజనులతో అన్నారంట, మీరు చెప్పింది నాకు అర్థమైందయ్యా, నా కళ్ళు తెరిచేటట్టు చాలా సింపుల్ లాజిక్తో ఒక్క మాటతో నా కళ్ళు తెరిపించారు. ఈ రోజు నుంచి నా బద్ధకాన్ని, బడలెక్కిన సోమర్థనాన్ని వదిలిపెడతాను. ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకుంటాను. నా ప్రభుతో కొంత సమయాన్ని నేను ప్రతిరోజు గడుపుతాను. నీకు వందనాలు నాయన అని చెప్పి వెళ్ళారంట. ఆ మరుసటి రోజు నుండే ఓ కాలు కింద పెడితే రెండో కాలు రాదా? ఎవరి కోసం వస్తుంది? ఖచ్చితంగా నీకు ఆశ ఉంటే అవకాశాన్ని దేవుడు ఇస్తాడు. ఇవేవి నీకు అడ్డు కాదు. కొన్నేళ్ళ జీవితంలో భక్తి చేయడానికి ఉద్యోగం అడ్డు కాల. ఒక్కడే భక్తి చేయలేదంటండి. అక్కడ వ్రాయబడినటువంటి మాట చూడండి. కొర్నేలి అని భక్తి పరుడు కైసరియాలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడు దేవునికి ప్రార్థన చేయువాడు. రెండు చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. బిగ్గరగా చెప్దాం. మరొకసారి చెప్దాం. తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడై ఉండి. కుటుంబం కూడా ఆటంకం కాదు. కుటుంబాన్ని కూడా కలుపుకున్నాడు. భార్యను కలుపుకున్నాడు, బిడ్డలను కలుపుకున్నాడు, కుమారులు కుమార్తెలను కలుపుకున్నాడు, తోబుట్టులను కలుపుకున్నాడు. ఒకవేళ కోడళ్ళు వచ్చుంటే, ఒకవేళ అల్లుళ్ళు వచ్చుంటే వాళ్ళని కూడా కలుపుకున్నాడు. అందరితో కలిసి దేవుని యందు ఏం కలిగి ఉన్నాడు? భయభక్తులు కలిగిన వాడై ఉన్నాడు. భక్తి కలిగిన వారి జీవితంలో ఏం కనపడుతుంది తెలుసా? వారంట ధర్మం చేస్తారంట. ఎవరికి? పేదలకి. ఏం చేస్తారు? అసలు భక్తి అనగా ఏంటో యాకోబు తన పత్రికలో రాశాడండి. ఆ మాట చదివి నేను మరలా ఇక్కడికి వస్తాను. యాకోబు పత్రిక బైబిల్ తెరవండి. మొదటి అధ్యాయం 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను. గమనించాలి. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండను వారి ఇబ్బందుల పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకంటకుండా తను తాను కాపాడుకొనుటయే. భక్తి అంటే ఏంటి? దిక్కులేని పిల్లలను, విధవరాండ్రులను, వారి ఇబ్బందులను మనం ఏం చేయాలి? పరామర్శించాలి, ఆదరించాలి, ఆదుకోవాలి, సహాయాన్ని. కొర్నేలి ఏం చేస్తా ఉన్నాడు? భక్తిలో దేవుడు ఏది కోరుకుంటున్నాడో దానిని చేస్తూ ఉన్నాడు. పేదలకు ఏం చేస్తూ ఉన్నాడంట? ఎల్లప్పుడూ అతడు ధర్మము తన పరిధిలో, తన సామర్థ్యంలో, దేవుడు తనకిచ్చిన దానిలో, తాను చేయగలిగిన దానిలో పేదలకు, దిక్కులేని పిల్లలకు, అనాథులకు, విధవరాండ్రులకు ధర్మం చేస్తూ ఉన్నాడు. మన జీవితాల్లో కూడా ఖచ్చితంగా ఈ నూతన సంవత్సరంలో ఎంతో కొంత మనం కూడా పేదలకి సహాయము చేయుదుముగాక. పేదలకి సహాయం చేస్తే ఒక అద్భుతమైన మాట బైబిల్లో ఉందండి. పేదలకు ఏదైనా మనం ఇస్తేనంట మనం యెహోవాకు అప్పిచ్చినట్టంట. ఎవరికి చెప్పాలి? ఎవరికి సాధ్యం అవుతుందా దేవుడికి మనం అప్పీయటం? ఎలా ఇవ్వగలం? ఓ దిక్కులేని వాడికి, ఒక దరిద్రుడికి, ఒక అనామకుడికి, తల్లిదండ్రులు లేని పిల్లలకి ఏదైనా మనం ఒక సహాయం చేస్తే
దాని కొరకు మనం ఎంత ఖర్చు పెట్టామో అది దేవునికి అప్పించినట్టంట. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆపత్కాలం ముందు ఆయన మనల్ని ఆదుకుంటాడంట. రోగాశయం మీద ఉన్నప్పుడు ఆయన మనను ఆదరిస్తాడంట. దేవుడు నిన్ను ఆదరించాలన్నా, దేవుడు నీకు సహాయం చేయాలన్నా, భక్తిలో ఒక ఉన్నతమైన మెట్టు అనుభవంలోనికి నువ్వు నడిపించబడాలన్నా, దేవుడు నిన్ను ఆశీర్వదించిన దానిలో, నిన్ను అప్పు చేసి ఇవ్వమని నేను చెప్పటంలా, దేవుడు నీకు ఇచ్చిన దానిలో, నీ సామర్థ్యములో, నీవు ఇవ్వగలిగిన దానిలో కొంత, అటువంటి వారు నీ కంటబడినప్పుడు వారిని దాటి వెళ్ళక, ముఖము ప్రక్కకు త్రిప్పుకొనక, నువ్వు చేయగలిగిన దానిలో కొద్దిగా చేయగలిగితే దేవుడు నిన్ను ఉన్నతంగా దీవిస్తాడు. అదే భక్తి. యహలోక మాలిన్యము మనకు అంటకుండా మనం చూసుకోవాలి. ఏమంటకూడదు చెప్పాలి? ఏమంటకూడదు మనకి? మనం తీసుకొని పూసుకోము. వెళతా ఉంటుంటే ఒక్కొక్కసారి సుడిగాలి లేస్తుందండి. సుడిగాలి గిరా 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 తిరిగి, ఆ గిరా గిరా తిరిగే సుడిగాలి ఆ దరిదాపులు ఉన్న చెత్త చెదారం, ఆ దుమ్ము, ఆ మలినం అంతా తనలో తిప్పుకుంటుంది. తిప్పుకొని ఆ దరిదాపులు ఎవరున్నారు వాళ్ళ మొహాన కొట్టు. మనం లాక్కున్నామా? మనం పూసుకున్నామా? ఒక్కోసారి మన ప్రమేయం ఉండదు, మనకే అర్థం కాదు, అయోమయ పరిస్థితి అయిపోద్ది. ఇహలోక మాలిన్యం వచ్చి ఒక్కోసారి మన మీద పడుతుంది. అది అంటకుండా మన వైపు నుండి మనం కాస్తంత జాగ్రత్త పడే విషయాల్లో కాస్త మెళుకు కలిగి మనం ఉండాలి. ఏం కలిగి ఉండాలి? సుడిగాలి తిరుగుతుంది, అక్కడ చెత్త అంతా లేపింది, చెదారం అంతా లేపింది, ఆ డస్ట్ దోగరంతా లేపింది, సుడిగాలి తిరుగుతుంది ఇక్కడ అనుకున్నప్పుడు, అది మన కంటపడ్డప్పుడు మనం ఏం చేయాలా? కాస్త అంత పక్కకి చాటుకి వెళ్ళాలి. ఏ చాటుకి? మహోన్నతిని చాటుకి, సర్వశక్తి నీడకు, ఆయన రెక్కల చాటుకు మనం వెళ్ళగలిగితే ఆయన ఆ లోక మాలిని మనకు అంటకుండా ఏం చేస్తాడంటే ఆయన తన రెక్కలతో మనల్ని కప్పేస్తాడు. మనం భద్రపరచబడతాం, కాపాడబడతాం. ఇహలోక మాలిన్యము మనకి అంటకూడదండి. మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏం చేస్తూ ఉన్నాడు ఇక్కడ? ఏం చేస్తూ ఉన్నాడు? ధర్మం చేస్తున్నాడంట కొన్నేళ్ళు. ఇంకా ఏం చేస్తున్నాడు అక్కడ? ఎల్లప్పుడూ దేవునికి ఏం చేస్తూ ఉన్నాడు? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అప్పుడప్పుడా ఎల్లప్పుడా? అందరూ చెప్పండి. అప్పుడప్పుడా ఎల్లప్పుడా? ఇష్టం ఉన్నప్పుడు, ఇష్టం లేనప్పుడా? ఇష్టం లేనప్పుడు వదిలేసి ఇష్టం ఉన్నప్పుడు చేస్తున్నాడా? కొంతమందికి ఇష్టం ఉంటే ఉంటారు, ఇష్టం లేకపోతే చేయరు, ప్రార్థన చేసుకోరు, వాక్యం చదవరు. ఒకసారి చానాళ్ళ కిందట సంఖ్యాకాండం చదువుతూ ఉన్నాను. సంఖ్యాకాండం చదివేటప్పుడు కొద్దిగా ఆ పేర్లు అవన్నీ అంతగా మనకి కొంచెం నోరు తిరగవు, బుర్ర కూడా ఎక్కువ. సంఖ్యాకాండం కానీ లేవీకాండం కానీ ముందుకు నడవదు. ఓ రోజు బైబిల్ చదువుకుంటూ ఉన్నప్పుడు అవి అంత ఆసక్తి అనిపించలా, ఇష్టం అనిపించలా. ఒక అధ్యాయం కూడా కంప్లీట్ అవ్వాల, నడవట్లే అసలు. నడవనప్పుడు అర్థం కావటం లేదు కదా, ఇప్పుడు కాదులే తర్వాతలే, ఎప్పుడన్నా మూడు బాగున్నప్పుడు చదువుకుందామని అన్నట్టుగా బైబిల్ మూసేసి, ఎప్పుడు చదువుకుందామని? మూడు బాగున్నప్పుడు. ఇప్పుడు మూడు బాగోలేదు, ఎక్కట్లేదు, బుర్రకి నోరు తిరగట్లేదు, ఇంట్రెస్ట్ లేదు, ఆసక్తి లేదు, బైబిల్ మూసేస్తే అంతరంగంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేసుకోవడానికి, బైబిల్ చదవటానికి మూడుతో పనేమీ లేదు. నువ్వు చదివి, నీకు మనసు లేకపోయినా చదువు, నువ్వు అలా చదివితే దానిలో నుండే నేను నీతోటి మాట్లాడతానన్నాడు. మూసేసిన బైబిల్ మరలా తీసి మరలా చదువుతుండగా వాటిల్లో నుండి దేవుడు అమూల్యమైన విషయాలు దేవుడు నా తలంపుల్లోనికి తీసుకొచ్చి నా ప్రాణం ఆదరించబడేటట్టుగా,
నా ప్రాణము సేద తీర్చబడేటట్టుగా, నా హృదయం సంతోషించేటట్టుగా దేవుడు మాట్లాడాడండి. ఇష్టం ఉంది, ఇష్టం లేదు అనేది కాదు. ఇష్టం ఉన్నా లేకపోయినా మనం ప్రార్థన చేసుకోవాలి. మనం దేవుని వాక్యాన్ని చదవాలి. ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాడు. భక్తిలో ఉన్న ఇంకొక మెట్టు ఏంటంటే మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవారంగా ఉండాలి. పేదవారికి సహాయం చేయాలి. ఇహలోక మాలిన్యం మనకు అంటకుండా జాగ్రత్త పడాలి. తర్వాత మనం ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవారంగా ఉండాలి. ఇలా భక్తిలో కొర్నేలి ఉన్నాడు. ఇతడు అన్యుడే, దేవుని ఎరగని వాడే, కానీ భక్తిలో ఉన్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు. ఒక రోజున ఏం జరిగింది చూడండి. అక్కడ మనం 4వ వచనం మనం చూడగలం. మూడో వచనం నుండి, పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి, అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని? అందుకు దూత, నీ ప్రార్థనలు, నాతో కలిసి ఈ మాట అందరం చెప్దాం. అందుకు దూత, నీ ప్రార్థనలను, నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఈ 2024 సంవత్సరంలో దేవుని సన్నిధిలో భక్తిలో నిలిచిన మనము చేస్తున్న ప్రార్థనలన్నీ కూడా దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థముగా చేర్చబడతా ఉన్నాయి. చప్పట్లు కొట్టేసే నామాన్ని ఘనపరుద్దాం. నిశ్చయముగా మన ప్రార్థనలో మనం కార్చిన కన్నీరు, మనము పెట్టిన మొర అంతయు ఎక్కడుంది చెప్పండి? దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా ఉంది. దేవుని ఎదుట ఉంది. మన ప్రార్థనలన్నీ దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుని ఏర్పాట్లో, దేవుని నిర్ణయ కాలములో నీ పక్షంగా పనిచేయడానికి, నీ కుటుంబంలో అద్భుతం చేయడానికి, నిన్ను దర్శించడానికి దేవుడు తన దూతను పంపబోతా ఉన్నాడు. దేవుడు తన సన్నిధి నుండి తన దూతను పంపబోతా ఉన్నాడు. పంపబడిన దూత వచ్చి కొర్నేలితో మాట్లాడుతూ ఉంది. కొర్నేలి, భయపడకు. ఏ విషయాలు నువ్వు భయపడుతున్నావో, ఏ విషయాల్లో నీ హృదయాన్ని భయము ఆవరించిందో, ఏ విషయాల్లో నువ్వు భీతి చెంది కృంగిపోయి ఉన్నావో, ఆ భయాలన్నిటినీ ఈ నూతన సంవత్సరంలో నీ హృదయంలో నుండి దేవుడు తొలగించబోతా ఉన్నాడు. కొందరు ఎలా కూర్చున్నారంటే, నిజంగా మీ పక్కన ఒక పెద్ద సునామీ వచ్చినా కూడా మీకు మాత్రం ఆ మధ్య ఒరిస్సాను దాని పక్కన ఏదో స్టేట్ అండి, భూకంపం ఒకటి వచ్చింది, చాలా పెద్ద భూకంపం. అట్లాంటి భూకంపం వచ్చినా కూడా మీకు అసలు చలనం కనపడదేమో అనిపిస్తూ ఉంది. కొన్ని మాటలు, దేవుని మాటలు మనకు హృదయానికి దగ్గరగా తాకుతున్నప్పుడు మనలో ఎలా ఉండాలా? ఆ రెస్పాన్స్, స్పందన ఎలా ఉండాలా? వాటిని మనం రిసీవ్ చేసుకోవాలా. మా స్వావేద మేము చత్తామని ఆయన యేసు రక్తమే, ఇక మనం ఏమి కొర్నేలిని ధైర్యపరిచిన దేవుని ద్వారా పంపబడిన దేవుని దూత కొర్నేలి కుటుంబాన్ని దర్శించినట్లుగా భక్తిలో నిలిచిన వారిని ఈ 2024 సంవత్సరం దేవుడు దర్శించబోతా ఉన్నాడు. భయాల నుండి మనకొక విడుదల దేవుడు కలగ చేయబోతా ఉన్నాడు. భక్తి కలిగిన కొర్నేలి ఇంటికి ఎవరు పంపబడ్డారు చెప్పండి? దేవుని దూతలు పంపబడ్డారు. ఆ తర్వాత మరలా ఎవరు పంపబడ్డారు? దేవుని సేవకులు పంపబడ్డారు. ఎవరు పంపబడ్డారు? పేతురు గారు వచ్చారా, రాలేదా? పేతురు గారు రావడంతో అన్నాడు, ఏమన్నాడు? దేవుడు పక్షపాతి కాడని నాకు అర్థమయ్యింది. ఎందుకు పక్షపాతి కాడు?
అప్పటి వరకు పేతురు గారు ఏమనుకుంటున్నాడంటే యేసయ్య యూదులకే దేవుడు అనుకున్నాడు, అన్యజనులకు కాదనుకున్నాడు. ఎప్పుడైతే కొర్నేలిని దేవుడు దర్శించాడో పేతురు అంటున్నాడు యూదులకే కాదు, యేసయ్య అందరికీ ప్రభువు. దేవునికి స్తోత్రం చెప్దామా, హల్లెలూయా. భక్తి కలిగి ఆయన సన్నిధిలో కనబడి ఆయన సన్నిధిలో నిలిచిన ప్రతి ఒక్కరిని ఆయన దర్శించబోతున్నాడు. ఫస్ట్ ఎవరు వచ్చారు చెప్పండి? దేవుని దూత. సెకండ్ ఎవరు వచ్చారు? దైవజనుడు వచ్చాడు. మూడోది ఎవరు వచ్చారో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. రెండు చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం, దగ్గరగా చెప్దాం. భక్తి కలిగిన వారి కుటుంబాలను దేవుడు తన దూతలను పంపి దర్శించబోతా ఉన్నాడు. తన సేవకులను పంపించి తన వాక్కుల ద్వారా వారిని దర్శించబోతా ఉన్నాడు. మూడవదిగా దేవుడే పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి ప్రసన్నత మన కుటుంబాలతో నింపబడబోతా ఉంది. పేతురు అన్నాడు, వామ్మో, యూదులమైన మన మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చినట్లుగా అన్యులైన వీరి మీదకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. ఇక వీరు బాప్తిజం పొందడానికి వీరికి ఇంకా ఆటంకాలు ఏమీ కూడా. ఆ ఒక్క మాట తీసుకోండి, మీ జీవితాల్లో ఆటంకాలేమి ఉండవు, ఆటంకాలేమి ఉండవు. దేవుడు ఆటంకాలను తొలగించబోతా ఉన్నాడు, అడ్డులు తొలగించబోతా ఉన్నాడు, ఎదురు వచ్చే రాళ్లను దేవుడు తొలగించబోతా ఉన్నాడు. జెరుబ్బాబెలును అడ్డగింపను, ఓ గొప్ప పర్వతమా నీవెంత మాత్రపు దానవు, నా దేవుడు నిన్ను చదురు భూమిగా చేయబోతున్నాడు. ఇది శక్తి చేతనో బలము చేతనో జరగటం కాదు, కేవలము దేవుని ఆత్మ ద్వారా దేవుడు జరిగించబోతా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు జరిగించబడబోతా ఉన్నాయి. భక్తిలో మనం నిలిచి ఉండగలిగితే, భక్తిలో మనం నిలిచి ఉండగలిగితే ఆటంకాలు తొలగించబడబోతా ఉన్నాయి. మన కుటుంబాలు ఇప్పటి వరకు మన భవిష్యత్తుకు సంబంధించి, మన కార్యాచరణకు సంబంధించి, మన వ్యాపారాలకు, ఉద్యోగాలకు, చేతి పనులకు, పిల్లల వివాహ విషయాల్లో, నీ ఆర్థిక విషయాల్లో ఏవి అడ్డుగా ఉన్నావో వాటన్నిటిని దేవుడు పునాదులతో కదిలించి ప్రకలించి నీ ఎదుటి నుండి తొలగించునుగాక. నా దేవుడు నీ ఎదుట రాజమార్గాన్ని సిద్ధపరచునుగాక. కొర్నేలి కొరకు దేవుడు ఆ దిశగా సిద్ధపరిచాడు. కారణం ఏంటంటే అతడు భక్తి కలిగిన వాడు. ఏం కలిగిన వాడు చెప్పండి? భక్తి కలిగిన వాడు. భక్తి కలిగిన వాడు. మూడో విషయానికి జ్ఞాపకం చేసి ముగింపులోనికి వచ్చేస్తాను. చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయం 25వ వచన భాగం. యెరూషలేమునందు సిమియోను ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. చాలు. సుమియోనును గూర్చి ఇక్కడ వ్రాయబడినటువంటి మాటల్లో ఒక మాట, యెరూషలేమునందు సిమియోను ఒక మనుషుడుండెను, అతడు నీతిమంతుడును. రెండవది ఏంటి చెప్పండి? అందరు చెప్పాలా? రెండవది ఏంటి? అందరు చెప్పాలా? భక్తిపరుడునై ఉండి. ఏం కలిగిన వాడు? చెప్పాలి. ఏం కలిగిన వాడు? భక్తి కలిగిన వాడు. భక్తిపరుడు. 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 బహు వృద్ధాప్యంలో ఉన్నాడంటండి. బహు వృద్ధాప్యంలో, బాల్యము నుండి బహు వృద్ధాప్యము వరకు భక్తిని కాపాడుకున్నాడు. ఏం కాపాడుకున్నాడు? భక్తిని కాపాడుకున్నాడు. భక్తి కలిగిన వాడై ఉన్నాడు. భక్తి పరుడై ఉన్నాడు. ఎక్కడున్నాడు అతడు? దేవుని మందిరములో, దేవాలయములో ఉన్నాడు. దేవాలయంలో ఉన్నాడు.
అతను గూర్చి ఒక మాట ఏంటంటే, అతడు ఇశ్రాయేలీల ఆదరణ కొరకు కనిపెట్టువాడంట. 26వ వచనం, అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని. ఈ మాట మీరు నోట్ చేసుకోవాలి. ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. అదే సమయంలో అంతటి ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమే జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవునిని ఇక్కడ నేను మీకు సమయాన్ని బట్టి షార్ట్ కట్లో ఒకే ఒక మాట నేను మీకు చెప్తున్నానండి. భక్తి కలిగిన వారి జీవితాల్లో దేవుని వాగ్దానాలు ఏవైతే ఉంటావో ఆ వాగ్దానాలు ఖచ్చితంగా నెరవేర్చబడతాయి. సిమియోను భక్తి పరుడై ఉన్నాడు. అతని గురించి ఒక ప్రవచనం లేదా ఒక వాగ్దానం, ఒక మాట ఏంటి? ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు అతడు మరణము, అప్పటికే బహు వృద్ధాప్యులకు వచ్చాడు, కానీ వాగ్దానం ఉంది. ఏంటి వాగ్దానం? ఇతడు ప్రభు అయిన యేసుక్రీస్తును చూస్తాడు, చూడకుండా చనిపోడు. రోజులు, వారాలు, సంవత్సరాలు గతించిపోతూ ఉంది, వయసు పైబడిపోతూ ఉంది, ఆరోగ్యం పాడైపోతూ ఉంది. అలాగే ఉన్నాడు, కానీ భక్తి కలిగిన వాడుగా ఉన్నాడు. ఒక రోజున అతడు దేవాలయంలో ఉన్నాడు. అదే దేవాలయంలోనికి యోసేపు మరియమ్మ శిశువైన యేసు ప్రభువుని ఎత్తుకుని అదే దేవాలయంలోనికి అతనికి ఎదురుగా దగ్గరగా వెళ్ళారు. యేసయ్య శిశువును చూచాడా లేదా? సిమియోను యేసయ్యను చూశాడా లేదా? చేతుల్లోకి తీసుకున్నాడా లేదా? వాగ్దానం నెరవేరిందా లేదా? వాగ్దాన ఫలాన్ని చేతిలోకి తీసుకున్నాడా లేదా? ఈ 2024 సంవత్సరంలో దేవుడు నీ జీవితంలో ఏ వాగ్దానాన్ని అయితే చేశాడో ఆ వాగ్దానం నీ చేతిలో నెరవేరబోతా ఉంది. ఆ వాగ్దానం నీ కుటుంబంలో నెరవేరబోతా ఉంది. దానిని దేవుడిని ఎదుడు దాన్ని స్థిరపరచబోతా ఉన్నాడు. నిశ్చయముగా నీ చేతిలో పెట్టబోతా ఉన్నాడు దేవుడు. పరిస్థితులు ఎలా ఉన్నా భక్తి విడిచిపెట్టమాకు. దేవుని సేవకునిగా నేను మీకు బ్రతిమలాడి చెప్తా ఉన్నాను. నీ ముందు నిరాకారంగా, శూన్యంగా, ఎడారిగా, అరణ్యంగా ఒకవేళ పరిస్థితులు కనబడచ్చు. నా అనుకున్న వారు ఒకవేళ నీకు దూరం అవ్వచ్చు. వారే నీ మీద నిందలు వేయచ్చు, అవమానాలు వేయచ్చు. ఆర్థికంగా నువ్వు పూర్తిగా చితికిపోయి ఉండొచ్చు. ఆరోగ్యంగా నీ ఆరోగ్య పరిస్థితి పాడైపోయి ఉండొచ్చు. నీ కుటుంబం అంతా చంద్రవందరంగా ఉండొచ్చు. అయ్యో ఈ పరిస్థితులు ఏంటి అని ఒకవేళ బాధపడుతూ ఉన్నావా? ఇటువంటి పరిస్థితుల మధ్యన కూడా నువ్వు భక్తిని కాపాడుకో. భక్తి కలిగి జీవించు. దేవుని ఎదుట భక్తి గల వాడివిగా కనబడు. ప్రవక్త శిశుని భార్య జీవిత కుటుంబంలో దేవుడు అద్భుతం చేసినట్లు నీ కుటుంబంలో దేవుడు అద్భుతం చేస్తాడు. కొన్నేళ్ళు ఈ కుటుంబంలో ఉన్న ఆటంకాలు తొలగించినట్లు దేవుడు నీ జీవితంలో ఉన్న ఆటంకాలు తొలగిస్తాడు. సిమియోను జీవితంలో ఉన్న వాగ్దానం అతని చేతిలోకి వచ్చినట్టు, ఆ ప్రవచనం అతని చేతిలోకి వచ్చినట్టు, ఆ దర్శనం అతని చేతిలోకి వచ్చినట్టు దేవుడు ఈ సంవత్సరం నీ జీవితంలో ఏ వాగ్దానం చేశాడో దానిని నీ జీవితంలో దేవుడు నెరవేరుస్తాడు. వీటన్నిటికీ మూలం ఏంటంటే దావీదు చెప్పినట్లు మనం చెప్పాలి. ఏమని? భక్తిహీనుడనై నేను నా దేవుని విడిచిన వాడను. మరొకసారి అందరం చూద్దామా? భక్తిహీనుడనై నేను నా దేవుణ్ణి విడిచిన వాడను కాను. ఒకవేళ గత సంవత్సర అనుభవాల్లో ఎక్కడైనా వదిలిపెట్టావా, విడిచిపెట్టావా, దూరమయ్యావా నాకు తెలియదు. ఈ తీర్మానం ఈ సంవత్సరం ప్రారంభ దినాలు నువ్వు చేయగలిగితే ఈ 3 అనుభవాల అద్భుతాలను నిశ్చయముగా మనం చూడబోతున్నాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి, కళ్ళు మూయండి.
ఈ మొదటి ఆదివారం దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాట మన హృదయాల్లో ఫలించున్నట్లుగా మనం వ్యక్తిగతంగా ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డ, ప్రియ తల్లి, మోకరించే అవకాశం, ఆరోగ్యం నీకుంటే మోకరించే ప్రయత్నం చేయి. మోకరించే అవకాశం, ఆరోగ్యం దేవుడు నీకు ఇస్తే మోకరించు. ఇబ్బంది అనుకో మాకు. పరిశుద్ధాత్మ దేవుని ప్రసన్నత మనల్ని కమ్ముతూ ఉంది. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రసన్నత మనల్ని ఆవరిస్తూ ఉంది. దేవుని మహిమ మనల్ని ఆవరిస్తూ ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కరిని ఆయన దర్శిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కొద్ది సమయం నీవుగా నోరు తెరిచి ప్రార్థన చేసుకో. భక్తి విడిచిన వానిగా నేను ఉండకూడదు ప్రభా. భక్తి విడిచిన స్థితిలో నేను ఉండకూడదు నాయనా. భక్తిహీనుడనై నా దేవుణ్ణి నేను విడిచిన వాడను కాను. యేసయ్యా, నోరు తెరవగలవా తల్లి? నాయనా, నోరు తెరవగలవా బిడ్డ? నోరు తెరిచి ప్రభువుని అడగగలవా? యేసయ్యా, యేసు, యేసు, యేసు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. అందరం చెప్దాం, యేసయ్యా మీకు వందనాలు, యేసు మీకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. యేసు మీకు వందనాలు. మీ ప్రసన్నత, మీ మహిమ మమ్మల్ని కమ్ముతున్నందుకే స్తోత్రమయ్యా. మీ ప్రభావం మమ్మల్ని తాకుతున్నందుకే స్తోత్రమయ్యా. మీ ఆత్మతో నింపుతున్నందుకే స్తోత్రమయ్యా. మీ ఆత్మతో అభిషేకిస్తున్నందుకే స్తోత్రమయ్యా. మా పరిస్థితులను మారుస్తున్న తండ్రి, మా పరిస్థితులను మారుస్తున్న తండ్రి, నిశ్చయముగా ఈ 2024 సంవత్సరంలో నీ కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు నా దేవుడు మెరుగుపరచునుగాక. ఆర్థికంగా నా దేవుడు నిన్ను బలపరచునుగాక. నీ చేతుల కష్టార్జిత నా దేవుడు ఆశీర్వదించునుగాక. దేవుని మాటగా ప్రకటిస్తా ఉన్నాను, దేవుని ప్రతినిధిగా ప్రకటిస్తా ఉన్నాను. దేవుడు నీ కుటుంబాన్ని ఆర్థికంగా ఆశీర్వదించునుగాక. ఇప్పటి వరకు నీ జీవితంలో ఏవి నీకు ఆటంకాలుగా అడ్డుగా ఉన్నవో అవన్నీ తొలగించబడబోతా ఉన్నాయి. అవి గొప్ప పర్వతాలైన నా దేవుని ఆత్మ ద్వారా అవి చదును భూమిగా మార్చబడబోతా ఉన్నాయి. తొట్టిల్లకుండా నా దేవుడు నిన్ను నడిపించబోతా ఉన్నాడు. నీటి కాలువల యొద్ద నా దేవుడు నిన్ను నడిపించబోతా ఉన్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నా దేవుడు నిన్ను నడిపించబోతా ఉన్నాడు. పచ్చిక బయళ్ళలో నా దేవుడు నిన్ను పరుడు చేయబోతా ఉన్నాడు. సమృద్ధిని అనుభవించబోతా ఉన్నావు. థాంక్యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆత్మతో నింపబడండి, అన్య భాషలో మాట్లాడండి. దేవుని ఆత్మతో నింపబడండి దేవుని సన్నిధిలో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు వాగ్దానం చేసిన దాన్ని నీ చేతిలో పెట్టబోతా ఉన్నాడు. వాగ్దానాన్ని అనుభవించబోతా ఉన్నావు. వాగ్దాన ఫలాన్ని పొందబోతా ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. థాంక్ యూ జీసస్. ఆత్మను ఆర్పకండి, ఆత్మను ఆర్పకండి. ఆత్మలో ఆనందించండి, ఆత్మలో హర్షించండి. అన్య భాషలతో మాట్లాడి ప్రభువును ఘనపరచండి. పరలోకము తెరవబడుతున్న గడియ, నీ కొరకు పరలోక ద్వారాలు తెరవబడుతున్న గడియ. పరలోకం తెరవబడుతూ ఉంది నీ కొరకై. పరలోక ద్వారాలు తెరవబడుతూ ఉన్నాయి నీ కొరకై. పట్టచోలని దీవెన నీ కొరకై దేవుడు కుమ్మరిస్తా ఉన్నాడు.
Glory, hallelujah. Hallelujah, 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 hallelujah. అందరం రెండు చేతుల ఆకాశం తట్టెత్తుదాం. దయచేసి ఇబ్బంది అనుకోకుండా చిన్న బిడ్డలు, ఎవరి బిడ్డలు, పెద్దవారు, వృద్ధులు సైతం అందరూ రెండు చేతుల ఆకాశం తట్టు. వెనక బాగానే కూర్చున్న వారు కూడా రెండు చేతులు ఆకాశం తట్టుతున్నారు. దేవుని ప్రసన్నత ఆకాశమందు ఆశ్రయుడైన వారిని తట్టు మన చేతులు ఎత్తుదాం. ఎత్తగలిగినంతగా మన రెండు చేతుల ఆకాశము తట్టెత్తుదాం. ఎత్తగలిగినంతగా మన రెండు చేతుల ఆకాశము తట్టెత్తుదాం. దేవుని సహాయాన్ని కోరుకుంటూ ఆయన తట్టు చూస్తూ మనం చేతులు ఎత్తుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రభా, చేతులెత్తిన నీ బిడ్డలందరినీ ఇప్పుడే మీరు తాకండి నాయన, మీరు బలపరచండి నాయన, మీ ఆత్మతో నింపండి నాయన, అభిషేకించండి నాయన, అభిషేకించండి నాయన. ఆమేన్. పరిశుద్ధ తండ్రి, మీకు వందనాలయ్యా. ఈ నూతన సంవత్సరం మొదటి ఆదివారం మీ సన్నిధిలో నాయన, మీ దివ్య సముఖంలో మీ పరిశుద్ధ పాదాలను సమీపించి మిమ్మల్ని కొలిచే భాగ్యాన్ని మాకు ఇచ్చారు. మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని మాకు ఇచ్చారు. ఈ దినాన్ని మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట మా జీవితంలో మీరు కట్టి ఫలభరితంగా ఇచ్చారు. ప్రవక్త శిష్యుడు తండ్రి భక్తి కలిగిన వాడయ్యా. అతడు చనిపోయినప్పటికీ అతని కుటుంబాన్ని మీరు విడిచిపెట్టలేదు. అప్పులన్నీ తొలగించి ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించారు. ఎవరైతే ఆర్థిక ఇబ్బందులు, అప్పుల సమస్యలతో నలిగిపోతున్నారు, నీ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. నిశ్చయముగా ఈ నూతన సంవత్సరంలో నీ బిడ్డల జీవితాల్లో ఉన్న ఆర్థిక పరమైన రుణాలు యేసు నామములో కొట్టివేయబడునుగాక, యేసు నామములో తొలగించబడునుగాక. ఈ దినాన మందిర ఆవరణంలో నిలిచిన ప్రతి బిడ్డ కుటుంబాలను ఆర్థికంగా మీరు దీవించుదురుగాక. నీ బిడ్డల చేతుల కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి అయ్యా. చేతి పనులు, బేరాలు, వ్యాపారాలు, ఉద్యోగాలు, వ్యవసాయం, బిడ్డలు కలిగిన పశు సంపద సమస్తాన్ని మీరు దీవించుదురుగాక. కొర్నేలి జీవితంలో ఆటంకాలు తొలగించిన ఆయన రక్షణతో కుటుంబాన్ని మీరు అలంకరించారు. జెరుబ్బాబెలుకు ఎదురుగా ఉన్న గొప్ప పర్వతాన్ని మీరు చదును భూమిగా చేశారు. నీ బిడ్డలు ముందుకు కొనసాగించబడకుండా ఉన్న అడ్డులు, ఆటంకాలు, వ్యతిరేకతలు అధికారము కలిగిన యేసు నామములో ఇప్పుడే బంధించబడునుగాక, తొలగించబడునుగాక, చదును భూమిగా మారిపోవునుగాక. సుమియోను తండ్రి నాయన, అతని పక్షంగా ఉన్న ప్రవచనం, వాగ్దానం, దర్శనం ఏదైతే ఉందో అది అతని చేతిలోనికి నాయన వచ్చినట్లుగా నీ బిడ్డల జీవితాల్లో నాయన మీరు చేసిన వాగ్దానాలను, మీరు ఇచ్చిన దర్శనాలను, ప్రవచనాలను నాయన మీరు నెరవేర్చి
వాగ్దాన ఫలము నీ బిడ్డలు అనుభవించినట్లుగా సహాయం చేసి మహిమ పొందమని ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామమున ప్రార్థించి అడుగుచున్నాను తండ్రి. అందరూ చూద్దాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.